సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోతే శ్రీతేజ్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు రేవతి కుటుంబానికి ఎవరెవరు ఆర్థిక సహాయం అందించారు అనే ఒక జాబితాను చూసుకున్నట్లయితే రేవతి చనిపోయిన విషయం తెలియగానే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ పేరు మీద స్థాపించిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దర్శకుడు సుకుమార్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించి 5 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. పుష్ప నిర్మాత నవీన్ ఏర్నాని 50 లక్షల చెక్కును అందజేశారు. రేవతి భర్తకు ధైర్యం చెప్పి ఇలాంటి ఘటనలు మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా చూసుకుంటామని తెలియజేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఘటన గురించి మాట్లాడుతూ దీన్ని ఎవరు రాజకీయం చేయొద్దని, బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని, ఎవరైనా దాడులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.